ప్రభునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. ముందుగా చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యపు వెలుగులో నుంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 33 అధ్యాయము 22 వచనము. యెషయా గ్రంథము 33 అధ్యాయము 22 వచనము. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయనే మనలను రక్షించును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యెహోవా ఎవరు, దేవుడు ఎవరు అని మనం చూసినట్లయితే ఆయనకున్నటువంటి కొన్ని లక్షణాలను ఇక్కడ చూపిస్తూ ఉన్నారు, లేదా ఆయనకున్నటువంటి అధికారాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఏమిటి ఆ అధికారము అంటే, ఏంటి ఆ లక్షణాలు అంటే, ఏమి ఆయన కలిగి ఉన్నాడు, ఆయన ఎవరు అంటే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా మనకు న్యాయాధిపతి. ఎవరు దేవుడు ఆయన చూసినట్లయితే ఆయన మనకు న్యాయాధిపతి. ఆయన మనకి న్యాయాధిపతిగా ఉన్నాడు. రెండవది, ఆయన మన శాసనకర్త. అంటే మనకి కావలసినటువంటి శాసనాలను, మనకి కావలసినటువంటి వాటిని తయారు చేసేటువంటి శాసనకర్తగా ఆయన ఉన్నాడు. మూడవదిగా మనము చూసినట్లయితే ఆయన మన రాజు. ఆయన ఎవరు అంటే ఆయన మనల్ని రక్షించును. ఆయనకున్నటువంటి అధికారాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే ఆయన న్యాయాధిపతి, ఆయన శాసనకర్త, ఆయన మన రాజు. ఆయన మనలను రక్షించును. ఆయన ఎందుకు రక్షిస్తాడు, ఎలా రక్షిస్తాడు అని మనము ఆలోచన చేసినట్లయితే ఆయన న్యాయాధిపతి కాబట్టి ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన శాసనకర్త కాబట్టి మనకి కావలసినటువంటి శాసనములు ఏవైతే ఉన్నాయో ఆ శాసనాలను ఆయన రాస్తాడు. ఆయన మన రాజు అయి ఉన్నాడు. అంటే ఆ శాసనాలని అమలుపరిచేటువంటి, ఆ న్యాయాన్ని అమలుపరిచేటువంటి రాజు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన మనలను రక్షించును. ఈరోజు పరిస్థితుల వైపు నువ్వు చూస్తూ ఉన్నప్పుడు ఎవరు నన్ను రక్షిస్తారు, ఏమి అని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నవేమో. నాకు ఇది ఎవరు రక్షించగలరు అని నువ్వు చూస్తూ ఉన్నవేమో, లేదా నాకెవరు న్యాయము చేశారు అని ఆలోచన చేస్తున్నావేమో. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మనకు శాసనకర్త, యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షించును. కాబట్టి పరిస్థితుల వైపు చూసినప్పుడు నీవు నేను కంగారు పడుతూ ఉన్నవేమో, శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉన్నవేమో, ప్రకృతి సిద్ధంగా మనం ఆలోచిస్తూ ఉన్నవేమో. కానీ దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది, ఆయన మనకు న్యాయాధిపతి. కాబట్టి నువ్వు దిగులు చెందకు. పరిస్థితుల వైపు చూసినప్పుడు అవి నీకు భయంకరంగా అనిపిస్తూ ఉంటాయి, లేదా పరిస్థితుల వైపు చూసినప్పుడు నువ్వు కంగారు పడుతూ ఉంటావు. నాకు న్యాయం ఏది అని ఆలోచన చేస్తూ ఉన్నవేమో. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నేనే న్యాయాధిపతిని, నేనే శాసనకర్తని, నేనే రాజుని. అధికారం అంతా నా చేతుల్లో ఉంది. నేను మిమ్మల్ని రక్షిస్తాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు ఈ మాటలు వింటున్న నువ్వు ఆలోచన చేస్తుంటే న్యాయం ఎక్కడుంది అని ఆలోచన చేస్తూ ఉండేవేమో. ఎవరు నా శాసనకర్త, ఎవరు నన్ను రక్షిస్తారని నువ్వు అనుకుంటున్నావేమో. దిగులు చెందుకు. పరిస్థితుల వైపు కాదు, యెహోవా వైపు చూడు. ఆయనే న్యాయాధిపతి, ఆయనే శాసనకర్త, ఆయనే రాజు, ఆయనే మన రక్షకుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాట యందు విశ్వాసం ఉంచి, పరిస్థితుల వైపు కాకుండా దేవుని వాక్యం యందు నీవు నేను విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మనల్ని రక్షిస్తాడు. మనం ఉన్నటువంటి స్థితిలోంచి ఆయన లేవనెత్తుతాడు. కానీ పరిస్థితుల వైపు చూసి దిగులు పడద్దు, పరిస్థితుల వైపు చూసి కంగారు పడద్దు. ఎందుకంటే ఆయన మనలను రక్షించును. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.